మంచివి మంచివి కనిపిస్తాయి. నీ మాట, నీ ఆలోచన, నీ నడక నిన్ను చూస్తే మాదిరికరంగా ఉన్నట్లుగా ప్రజలు గమనిస్తారు. నిన్ను చూస్తే చిన్న పిల్లలు మొదలుకొని పెద్దల వరకు సంతోషిస్తారు. కోప్పడే మనిషి దగ్గరికి నోరు లేని పక్షి కూడా రాలేదు. ప్రేమతో, సహనంతో, మృదుత్వం కలిగిన మనిషి దగ్గరికి క్రూరమైన జంతువు, సింహమైనా కూడా చేతులు లేకొచ్చేస్తుంది. ఒకసారి అడవిలో చెట్టు కింద సింహం పడుకొని నిద్రపోతుంది. నిజంగా జరిగిన సంగతి చెప్తున్నా. అలాంటి దూరంలో కనుచూపు మేరలో జింకల మంద ఉంది. ఆ మందలో నుంచి తప్పించుకొని ఒక పిల్ల, చిన్న పిల్ల చెట్టు కింద పండుకున్న సింహం దగ్గర వచ్చి పడుకుంది. సింహం నిద్రపోతుంది. నిద్రపోతున్న వేళలో ఇది తల్లి దగ్గర బిడ్డ వచ్చి పడుకున్నట్లుగా, అప్పుడప్పుడే ఆ మధ్య కాలంలో పుట్టిన పిల్ల తెలియక, జ్ఞానోదయం లేక క్రూరమైన సింహం దగ్గర వచ్చి పడుకొని అలాగా